హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది పండగ అందరూ జరుపుకున్నారా? మా ఇంట్లో ఉగాది పచ్చడి, ఉగాది పండగ సెలబ్రేషన్ మేమెలా చేసుకున్నామో, ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఏంటంటే, పండగ వైబ్స్ రావాలంటే మామిడాకులు కట్టాలి గదా! మామిడాకులు ఏంటంటే వాటర్‌లో తడిపేసి పక్కన పెట్టేసుకున్నాం. అందులో వాటర్ అంతా డ్రై అయిపోతే తర్వాత తీసుకెళ్ళి తోరణాలు కట్టేసుకోవడమే అనమాట. తెచ్చిన ఎమ్మటే సరాసరి అలా కట్టేసామంటే ఏమవుతది? అందులో ఉండే డస్ట్ అంతా మళ్ళీ మన ఇంట్లోకే వస్తది. తోరణాలు కట్టేది అందులో డస్ట్ అంతా పోయేసి, మన ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ రావాలనే కదా! తర్వాతేంటంటే పూజ సామాగ్రి అన్నీ కడిగి పక్కన పెట్టేసుకుంటున్నా. పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మంచిగా డ్రై అయిపోతాయి. అప్పటికప్పుడు హడావుడి లేకుండా అయిపోతది. ఇక్కడేంటంటే మా చిన్న పాపొచ్చి వీడియోకి అడ్డంగా నిల్చుంటుందనమాట. తర్వాత ఈ ఆకులు తీసుకెళ్ళి తోరణాలు కట్టేసుకుంటే అయిపోతది. తర్వాత ఉగాది పచ్చడి చేసేద్దాం. మిరియాలు మిక్సీ ఆడించి పెట్టేసుకున్నాం. పౌడర్ చేసుకోవాలి. బెల్లం తురుము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. రాళ్ళుప్పు, వేపపూత, మామిడి కాయ చిన్న ముక్కలుగా కట్ చేసి తురుము పెట్టుకోవాలి. చింతపండు నానేసి పక్కన కొద్దిసేపు పెట్టేసుకుంటే గుజ్జు మంచిగా తీసి పక్కన పెట్టుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే డౌట్ అనమాట. నేనెప్పుడు ఉగాది పచ్చడి చేయలేదు. అన్ని ఐటెమ్స్ పెట్టుకున్నానా లేదా అని నేను గూడా ఒకసారి చూసుకుంటున్నా అనమాట. ఏంటమ్మా మా మీదే ప్రయోగాలా అంటారా? తప్పదు మరి చూసేయండి. చింతపండు రసమంతా ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఎయకండి. రాళ్ళుప్పేయండి. చాలా టేస్ట్ ఉంటది. ఓహ్! చెప్పావులే ఫస్ట్ టైమే చేస్తూ టేస్ట్ అంటున్నావు అంటే నిజంగా అండి మంచి టేస్ట్ వచ్చింది. తర్వాత మిరియాల పౌడర్ ఎసేసి బెల్లం తురుమేసుకున్నాం గదా! బెల్లం తురుము గూడా ఎసేసి మామిడి ముక్కలు గూడా ఎసేయండి. ఇక్కడేంటంటే డౌట్ అనమాట. ఇన్ని పడతాయా? తక్కువేద్దామా అని చెప్పేసి. ఎందుకంటే టేస్ట్ చేయకూడదు గదా! ఫస్ట్ దేవుడికి పెట్టాలి. అందుకే డౌట్‌గా చేసాం. కానీ చాలా బావుంది. మనం కాన్ఫిడెంట్‌గా చేస్తాం. అది పాడైపోతుంటది. మామిడి, మామిడి ముక్కలన్నీ వేసిన తర్వాత వేపపూత గూడా ఏసేసి అందులో రాళ్ళుప్పు గదా! మనం ఏసింది. సాల్ట్ గాదు గాబట్టి రాళ్ళుప్పు కొంచెం టైం పడతది కరగనీకి. బెల్లం తురుము కూడా ఉంది. కొంసేపు స్పూన్ పెట్టేసి కలిదిప్పేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతది. తర్వాత మనం పూజ చేసేసుకోవచ్చు. ఇక్కడ వాటరు వాటర్‌లో ఒక పువ్వేసి ఇలాగా గుమ్మం ముందు పెడుతుంటారు గదా! ఎందుకు పెడతారో ముందు బ్లాగ్‌లో గూడా అడిగాను. ఖచ్చితంగా మీకు తెలిస్తే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే గుమ్మం ముందు అక్కడ కూడా పెట్టేసి ఆ రోజు ముగ్గనమాట. నేను పూజంతా అయిపోయి వీడియో తీసుకున్నాక ఎవరు ఉండట్లే. అటు ఇటు తిరిగేవాళ్ళు దొక్కేస్తున్నారు. ఎందుకైనా మంచి చిన్న క్లిప్ తీసుకుందామని చిన్న క్లిప్ తీసి పక్కన పెట్టుకున్నా అనమాట. తర్వాత ఇంక పూజ చేసేసుకుందాం. ఇలా రాగివి, బ్రాస్‌వి ఇలాంటివి ఏమైనా వాడేటప్పుడు ఏంటంటే పీతాంబరం పౌడర్ ఇలాంటివి ఏమైనా పౌడర్స్, పేస్ట్ ఎవరు వాడేవి ఆళ్ళు వాడండి. ఎందుకంటే అచ్చం సోపు, లిక్విడ్స్ ఏసి కడిగితే అంత మంచిగా అనిపిచ్చవు. అలాంటివైతే కొంచెం మెరుస్తున్నట్టు పండగ వైబ్స్ అనిపిస్తాయి. కొత్త వాటిలాగా మెరుస్తుంటాయి గదా! ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టేసుకుంటే అయిపోతది. చిన్న బౌల్‌లో పక్కకు తీసి పెట్టుకుంటున్నా. ఎప్పుడు ప్రసాదాలు పెట్టినా ఈ వెండి గిన్నెలోనే తీసి పక్కన పెట్టుకుంటాము. మంచిగా అనిపిస్తది. చిన్నగా ఉంటది గూడా. ఇంక పూజ చేసేసుకుంటే అయిపోతదనమాట. ఉగాది పచ్చడి మీరందరూ తిన్నారా? మీకే టేస్ట్ తెలిసింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే పొంగల్ పెడుతున్నా. అది సెపరేటు, ఇది సెపరేట్‌గా పెడతాం. పొంగలేంటంటే పెద్దలకి పెట్టుకుంటాం అని చెప్పి ఆ క్లిప్స్ ఏం తీయలేదింకా. ఇది సాయంత్రంది. ఆ రోజు గోంగూర పచ్చడి చేస్తున్నా అనమాట. గోంగూరంతా కట్ చేసేసి కట్ చేయంలేండి తుడుస్తాం. అన్నీ చిన్న చిన్నవి కొంచెం సేపు వాటర్‌లో పెట్టేస్తే అందులో ఉన్న మట్టంతా కిందకెళ్ళిపోతది. మట్టంటే ఇసుకుంటది గదా! ఈ ఆకుకూరలన్నీ ఇసుకలోనే పండుతాయి ఆల్మోస్ట్. మట్టి గాని, వేర్లతోనే తీస్తారు కాబట్టి మట్టుంటది ఖచ్చితంగా. అందుకని కొద్దిసేపు వాటర్‌లో పెట్టేసి తీసేస్తే నీట్‌గా అయిపోతది.
ఇంకా పచ్చడికి ఇవి కావాలనమాట. అందులోనే మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ జీలకర్ర, మెంతులు వేసేసిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఏంటంటే ఎండుమిర్చి వేసినప్పుడు అవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీలో ఎంతమందికి ఇలాంటి స్మెల్ నచ్చుతుంది? కారం కూడా వేస్తుంటారు కదా, సేమ్ ప్రాసెస్లో ఇంకొంచెం ఐటమ్స్ కరివేపాకు అలాంటివి యాడ్ చేస్తుంటారు అంతే అనమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర కూడా ఫ్రై చేసుకోవడమే. హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఈ ఎండుమిర్చి అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందులో జీలకర్ర కూడా ఫస్ట్ వేసాం కదా, తొందరగా మాడిపోతాయి. అప్పుడు పచ్చడి కూడా నల్లగా అయిపోతుంది. తర్వాత గోంగూర కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. వాటర్ అలాంటివి ఏం అవసరం ఉండదు. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే గోంగూరలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి మిక్సీ జార్లోకి ముందు పెట్టేసుకున్నవన్నీ మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పడుతున్నా ఆల్రెడీ హ్యాండ్ పెట్టింది వచ్చి. ఇలాంటి స్విచ్లు వేయడం ఆపడం ఇలాంటివి చేయమంటే బాగా చేస్తారు కదా పిల్లలు. తర్వాత ఏంటంటే వెల్లుల్లి కూడా వేస్తున్నా. ఆల్రెడీ తర్వాత ఏంటంటే తాలింపులో వేసేవాళ్ళు వేస్తారు, ఇలా మిక్సీలో వేసేవాళ్ళు వేస్తుంటారు, ఎవరిష్టం వాళ్ళది. తర్వాత గోంగూర కూడా అందులో వేసేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే తాలింపు పెట్టుకుంటున్నాం అనమాట. కొంతమంది తాలింపు పెట్టుకోకుండానే తింటారు, ఎవరిష్టం వాళ్ళది. తాలింపు పెట్టుకుంటే కొంచెం ఆయిల్గా అలా అంటే పిప్పులాగా అలా ఉండకుండా ఉంటుందన్నమాట. అంటే మనం అన్నీ వేసింది డ్రైగానే చేసినాం కదా, వాటర్తో అలాగైతే కొంచెం గ్రేవీగా పచ్చడి కన్సిస్టెన్సీ అలా అనిపిస్తుంది. ఇదేంటంటే కొంచెం గట్టి పచ్చడిలా ఉంటుందన్నమాట. తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి కొద్దిసేపు ఇలా గోంగూర వేసేసి కొద్దిసేపు అడుగంటుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఆయిల్తో చేసాను. మీకు ఆయిల్ అంత అనిపిస్తుంది కానీ కొంచెం గిన్నె అడుగంటడం అలాగైతే జరుగుతుంటుంది. కాబట్టి కలిపేసుకొని ఒక 5 మినిట్స్లో అలా అయిపోతుంది ఇంకా. తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకొని గోంగూర పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అన్నం కూడా ఇప్పుడే అయిపోయింది, బాగా వేడి వేడిగా ఉంది. ఇంకా పచ్చడి వేసుకొని తినేసేయడం అనమాట. మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టమో కామెంట్ చేయండి. పచ్చళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అసలు? ఉండరేమో. వేడన్నం, నెయ్యి, పచ్చడి కాంబినేషన్ దాన్ని బీట్ చేసేది ఇంకేముండదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.